హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా 15,000 బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను కదా. అండ్ అలానే ఈ రోజు వచ్చేసి మనం 20,000 బడ్జెట్లో ఏ మొబైల్స్ కొనవచ్చు అనే దాని మీద నేను ఒక 4 మొబైల్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఆ 4 మొబైల్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు క్లియర్గా ఒక నోట్ అయితే చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మీరు మోర్ దాన్ 3 years కంటే ఎక్కువ వాడతారు మీరు మొబైల్ కొన్నాక అనుకుంటే మాత్రం మీరు 5G మొబైల్ అయితే చూస్ చేసుకోండి. లేదు మీరు 2 yearsకి ఫోన్ చేంజ్ చేస్తుంటారు ఫ్రీక్వెంట్గా, అది 1 year కానీ 6 months కానీ అనుకుంటే మాత్రం 4G ఫోన్ ది బెస్ట్ 4G ఫోన్ అయితే తీసుకోండి. సో అండ్ ఫస్ట్ మనం ఒకవేళ ఎవరైతే 5G ఫోన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. అండర్ 20,000లో మీరు ఒక 5G ఫోన్ కొనాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు రియల్మీ X7. సో ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూస్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అందులో నేను చెప్పే ప్రోస్ కాన్స్ మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండవు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. అండ్ దీని యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది MediaTek Dimensity 800U ప్రాసెసర్తో వస్తుంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఏదైతే ఈ చిప్ సెట్ ఉందో MediaTek Dimensity 800U అనేది నాకు ఇప్పటివరకు నేను వాడిన MediaTek ప్రాసెసర్లో ఈ ఇయర్లో ఎస్పెషల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అనేది అనిపించింది. ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానీ ఎటువంటి అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ 64 MP మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 4310 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ హైలైట్ పాయింట్ వచ్చేసి మనకి 50 watt ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చాలా ఫాస్ట్గా అయితే మీరు మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మొబైల్ నాకు బాగా నచ్చింది వచ్చేసి ఫామ్ ఫ్యాక్టర్ అనమాట. మీకు చాలా హ్యాండీగా అయితే ఉంటుంది మొబైల్, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. కొంతమందికి ఇది బెనిఫిట్ అవ్వచ్చు, కొంతమందికి ఇది ప్రాబ్లం అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్గా మొబైల్ని డ్రాప్ చేస్తారనుకుంటే మాత్రం బెటర్ మీరు ప్లాస్టిక్ బాడీ అయితే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అగైన్ నార్మల్ ఫీచర్స్ అనేది మీకు ఈ మొబైల్ అయితే ఉంటాయి. 5G అనేది ఇంపార్టెంట్. అండర్ 20,000లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ X7 అయితే తీసుకోండి. లేదు మీకు 5G మొబైలే కావాలి బట్ 20,000 పెట్టలేను, నేను 17,000 వరకే పెట్టగలుగుతాను అనుకుంటే మాత్రం మీకు అక్కడ రియల్మీ నార్జో 30 Pro ఉంది. ఇది కూడా సేమ్ ప్రాసెసర్, మీకు Dimensity 800U ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా మీకు పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండదు. కాకపోతే డిస్ప్లేలో మేజర్ చేంజ్ అయితే ఉంటుంది. మీకు అక్కడ సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, ఇక్కడ మీకు IPS డిస్ప్లే ఉంటుంది. బట్ మీకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్ 48 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watt డాట్ ఛార్జర్తో వస్తుంది అనమాట. ఓవరాల్గా ఇది కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ 17,000 రూపాయల్లో మీకు ఒక మంచి 5G మొబైల్ కావాలనుకుంటే. లేదు మీకు 5G అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, నాకు బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలన్నా అని కనుక మీరు అనుకున్నట్లయితే అక్కడ మీకు ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పోకో X3 Pro. యాజ్ ఆఫ్ నేనైతే యూజ్ చేయలేదు కానీ బట్ ఖచ్చితంగా మీకు ఆన్ పేపర్ మాత్రం మీకు బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మీకు హై ఎండ్ ప్రాసెసర్. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. గేమ్స్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ డిస్ప్లే చూసినట్లయితే మనకి IPS డిస్ప్లేతో తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు. అండ్ అలానే మీకు టచ్ శాంపిల్ రేట్ వచ్చేసి మనకి 240Hz అయితే ఉంటుంది. మీకు చాలా టచ్ సెన్సిటివిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watt ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ ఈ బడ్జెట్లో మనకి వీళ్ళు UFS 3.1 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు, 2.1 కాదు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఏదైతే ఫ్రంట్ గ్లాస్ ఉంటుందో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో తీసుకొచ్చారు. మోస్ట్లీ కొన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అని వీళ్ళు మనకి అండర్ 20,000లో తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రైస్ అనమాట. ఏదైతే 6+ 128GB వేరియంట్ ఉంది, ఇది మనకి 19,000 రూపీస్ అయితే పెట్టారు. అండ్ 6 నుంచి మనకి సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. సో ఎవరైతే ఫస్ట్ సేల్లో ఉంటారో వాళ్ళకి ICICI బ్యాంక్ కార్డు మీద ఇంకో 1,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్గా మీకు అది 18,000 రూపీస్కి ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరు ఆ మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక ఫైనల్ ఆప్షన్ కనుక ఒకవేళ మీకు బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలన్నా నాకు 5Gతో సంబంధం లేదనుకుంటే మాత్రం ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 10 Pro అనేది ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఆబ్వియస్గా మీకు ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు మనకి వీళ్ళు 120Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు. ఫస్ట్ మేజర్ థింగ్ మనం కన్సిడర్ చేయడానికి. రెండోది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో తీసుకొచ్చారు. మీకు డే టు డే టాస్క్లో కానీ లేకపోతే గేమ్స్లో కానీ ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే మీరు నోటీస్ చేయడానికి ఉండదు. సో చాలా బాగా అయితే గేమ్స్ కూడా మీకు ఇదైతే హ్యాండిల్ చేస్తుంది. అండ్ 64 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5020 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 33 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఇప్పుడు అన్ని కంపెనీస్ మర్చిపోయింది బిల్డ్ అనమాట. వీళ్ళైతే మనకి గ్లాస్ బాడీతో తీసుకొస్తున్నారు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇది మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ నేను కూడా టెస్ట్ చేయాలని ఈగర్గా అయితే ఉన్నాను కానీ నాకు ఎక్కడ సేల్ అయితే దొరకట్లేదు. సో క్రియేటర్స్కే దొరకట్లేదు అంటే కొన్ని నార్మల్ సిటిజన్స్కి ఎక్కడ దొరుకుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా, స్టీరియో స్పీకర్స్ అండ్ IR బ్లాస్ట్ ఇవన్నీ అయితే వీళ్ళు ఏవైతే స్కిప్ చేయలేదు. ఒకవేళ మీకు ది బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 10 Pro అయితే కన్సిడర్ చేయొచ్చు. సింపుల్, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. మీకు 5G మొబైల్ కావాలి,
20,000 వరకు పెట్టగలుగుతాను అనుకుంటే మాత్రం రియల్మీ X7 తీసుకోండి. 5G మొబైల్ కావాలి, నేను మాక్సిమం 17,000 పెట్టగలుగుతాను అనుకుంటే నార్జో 30 Pro తీసుకోండి. లేదు నాకు 5G అనేది ఇంపార్టెంట్ కాదు, బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం పోకో X3 Pro తీసుకోండి. లేదు నాకు బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 10 Pro అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సింపుల్, ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. అండ్ ఎనీవే 2 మొబైల్స్ అయితే నేను బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తున్నాను. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన రివ్యూస్ అయితే తీసుకొస్తాను. మీకు అర్జెంట్ అనుకుంటేనే పర్చేస్ చేయండి, లేదు కొద్దిగా లాగలుగుతా అంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూస్ చూసి అయితే పర్చేస్ చేయమని అయితే చెప్తాను. అండ్ మీరైతే ఏ మొబైల్ కొంటారు, ఈ మొబైల్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉందనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. ఎనీవే ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేదంటే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మోస్ట్లీ లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే మొబైల్ కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.